ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఈ వారం అంతా మనల్ని కాపాడి మరొకసారి ఆయన సన్నిధిలోకి చేరడానికి ప్రభు చూపిన కృపను బట్టి, ఆయన ఇచ్చిన క్షేమాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మనము జకర్యా గ్రంథాన్ని ధ్యానిస్తా ఉన్నాము. ఒక వర్షం చదువుకుందాము. జకర్యా 1:14 రెండవ భాగం. నేను యెరూషలేము విషయంలోను సియోను విషయంలోను అధికాసక్తి కలిగి ఉన్నాను. మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా యేసయ్య, మరి ఒకసారి నాయన తండ్రి, మీ కరుణాపీఠం దగ్గరకు చేరుటకు మీరు చెప్పిన కృపను బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. కృపగల దేవా, నాయన మేము జకర్యా గ్రంథాన్ని ధ్యానిస్తుండగా మీరే అనేక విషయాలను మాకు బోధిస్తూ వస్తారని చెప్పి తండ్రి మీ కొరకు ఎదురు చూస్తున్నాం నాయన. అయ్యా, నా జ్ఞానము, నా తెలివి, నా ఆలోచనలు కాదు కానీ నాయన తండ్రి, అయ్యా మీరే మీ జ్ఞానాన్ని ఇవ్వండి. ఫ్యూచర్లో జరగబోయే అనేకమైన అంశాలను గురించి జకర్యా గారు మాట్లాడుచుండగా నాయన తండ్రి అర్థం చేసుకోవడానికి మాకు కృప చూపించండి. ఎందువలన మరి ఈ గ్రంథాన్ని ధ్యానించాలని ఆలోచన కలిగిందో ఆ ఉద్దేశాన్ని తండ్రి మీరే సఫలపరచండి. ఎల్లప్పుడూ మా మేలు కోరే దేవుడవు నాయన తండ్రి, మమ్మల్ని నడిపించే దేవుడు అయినందుకు మీకే స్తోత్రం చెల్లిస్తూ మరి జాయిన్ అయిన బిడ్డలందరి విషయం నాయన తండ్రి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎవరెవరికి ఏ ఆత్మీయ అక్కర్లు ఉన్నాయో నాయన తండ్రి ఎరిగిన మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని నడిపించమని నా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొని పొందుకొంచున్నాను తండ్రి. ఆమేన్. సో మనము లాస్ట్ వీక్ జకర్యా గ్రంథంలో మొదటి దర్శనాన్ని ప్రభు అసలు వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారు 1వ అధ్యాయంలో, ఆ తర్వాత మరి 8 దర్శనాలలో మొదటి దర్శనాన్ని గురించి మనం ధ్యానించుకోవడం అనేది జరిగింది. ఈ వారంలో మనము 2 మరియు 3వ దర్శనాల గురించి మనం నేర్చుకుందాము. దానికంటే ముందు ప్రభు ఈ దర్శనంలో మాట్లాడినప్పుడు, 1వ దర్శనంలో మాట్లాడినప్పుడు కొన్ని వాళ్ళకు ప్రామిస్ల లాగా ఇవ్వడము జరిగింది. వాటిలో ఒక 5 ప్రామిస్లు ఉన్నాయి. మొట్టమొదటి ప్రామిస్ ఇందాక మనం చదివింది. అదేంటంటే ప్రభు యెరూషలేము పట్ల అత్యధిక ఆసక్తి కలిగి ఉన్నాడు. అత్యధిక ఆసక్తి కలిగి ఉన్నాడు. చెప్తారా మిగిలినవి ఎవరైనా? లాస్ట్ వీక్స్ లో జాయిన్ అయిన వాళ్ళు ఒకసారి రివిజన్ లాగా చేసుకుందామా? సో అత్యధిక ఆసక్తి కలిగి ఉన్నాడు. అదే సమయంలో ఎవరెవరైతే శత్రు దేశాల వాళ్ళకు కీడు చేస్తూ వాళ్ళని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు, వాళ్ళందరి మీద ప్రభు చాలా కోపాన్ని కలిగి ఉన్నాడు అనే విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తా ఉన్నాడు 1వ అధ్యాయము 15వ వచనంలో. అదే సమయంలో ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ యొక్క వాళ్ళు ఎందుకు వచ్చారు మళ్ళీ ఈ దేశానికంటే ముఖ్యంగా కోరహ్ గారు ఈ యొక్క మందిరాన్ని కట్టించాలని వాళ్ళని పంపించారు కదా. కాబట్టి ఈ మందిరం కూడా ఖచ్చితంగా రెస్టోర్ అవుతుంది అనేది మరి 4వదిగా జెరూసలేం కూడా రెస్టోర్ అవుతుంది. ఈ 2 వాగ్దానాలు కూడా 1వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తాం. ఆ తర్వాత ఈ యొక్క జెరూసలేము ఎక్కువగా భాగ్యవంతురాలవుతుంది, ప్రాస్పరిటీ బాగా పెరిగిపోతుంది అనే అంశాలను మనం చూసుకోవడం అనేది జరిగింది. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నారు, ఇవన్నీ నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, అయితే మీరు మీ పితరులు చేసినట్లే పాపాలు చేస్తున్నారు, నాకు దూరంగా వెళ్ళిపోతున్నారు. కాబట్టి మీరు రిటర్న్ టు మీ ఐ విల్ రిటర్న్ టు యూ. మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరిగి ఈ వాగ్దానాలను నెరవేరుస్తా అని ప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు మనము 1వ అధ్యాయంలోనే 18వ వచనం నుంచి 21వ వచనం వరకున్న 2వ దర్శనాన్ని, అదేవిధంగా 2వ అధ్యాయంలో ఉండే 3వ దర్శనాన్ని గురించి ప్రభు సమయం అనుగ్రహించిన కొలది మనం నేర్చుకుందాము. ఎవరైనా ఒకరు 1వ అధ్యాయము 18వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుతారా? ఇవి 1వ అధ్యాయం. ఏమిటివని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడగగా అతడు, ఇవి యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను. యెహోవా 4 కంసాలులను నాకు కనపరచగా, వీరేమి చేయబోతున్నారని నేను అడిగినందుకు ఆయన, ఎవడునూ తలగెత్తకుండా యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. అయితే వాటిని భయపెట్టుటకును యూదా దేశస్థులందరినీ చెదరగొట్టుటకై వారి మీద బలాత్కారము జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చియున్నారని నాకు సెలవిచ్చెను.
అంటే ఇక్కడ ప్రభు ఏం చెప్తా ఉన్నారు? 4 కొమ్ములను కనపరుస్తున్నారు. ఇవి యూదా వారిని, ఇశ్రాయేలు వారిని చెదరగొట్టడానికి ఉన్న కొమ్ములు అని చెప్తున్నారు. అంటే వీటన్నిటి మీద ప్రభు ఇతర జనాంగాల మీద చాలా కోపం కలిగి ఉన్నారు కదా. కాబట్టి మనము ఇందాక 5 అంశాల్లో 2వ అంశము, ప్రభు వాళ్ళ శత్రువుల మీద చాలా కోపం కలిగి ఉన్నారు, వాళ్ళకు తీర్పు తీరుస్తాడు, జడ్జిమెంట్ ఇస్తాడు, వాళ్ళని నాశనం చేస్తారు అనే దాన్ని ఈ విజయంలో మనము ఆ, చూస్తా ఉన్నాం అనమాట. ఆ మాటకు వస్తే మనము అబ్రహాం గారిని ప్రభు మొట్టమొదట దర్శించినప్పుడు ఆదికాండం 12వ అధ్యాయంలో 3వ వచనంలో చూస్తే ప్రభు ఏం చెప్తా ఉన్నారు? నేను నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపిస్తాను అని ప్రభు చెప్తా ఉన్నారు కదా. అప్పుడే అబ్రహాం గారికి ఆ విధమైన వాగ్దానాన్ని ప్రభు ఇచ్చినారు మొట్టమొదట దర్శించినప్పుడే. మనం చూస్తే మరి ఆ తర్వాత అబ్రహాం ద్వారా ఇశ్రాయేలు వంశం అనేది ఒక దేవుని కొరకు ఏర్పరచబడిన వంశంగా రావడం జరుగుతుంది. పరిశుద్ధ గ్రంథంలో అనేక మార్లు మరి వారిని నాశనం చేసిన వాళ్ళను ప్రభు నాశనం చేయడాన్ని మనం చూస్తాం. మనకు బాగా తెలిసిన ఎగ్జాంపుల్ గొల్యాతు. ఫిలిస్తీన్ల నుంచి గొల్యాతు వచ్చినప్పుడు అతి చిన్నవాడైన దావీదు ద్వారా దావీదును ఉపయోగించుకొని ప్రభు గొల్యాతును తద్వారా ఫిలిస్తీన్లందరినీ నాశనం చేస్తాడు. ఆ విధమైన యుద్ధాలు అన్నిట్లో మరి ఇస్రాయేల్ జయించడము అనేది మనం చూస్తాను. కాబట్టి ఎవరైతే ఇస్రాయేల్ను అగైనిస్ట్ గా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ప్రభు శపించి వాళ్ళను నాశనం చేస్తూ వచ్చినారు అనమాట. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఈ దర్శనంలో 4 కొమ్ములు కనబడతా ఉన్నాయి. ఈ 4 కొమ్ములు, కొమ్ము అంటే దేనికి గుర్తండి? మామూలుగా అవి పొడుస్తాయి కదా, భయంకరంగా వచ్చి పొడుస్తాయి అంటే ఒక పవర్. రాజ్యాల్లో రాజుకుండే పవర్ను, అదేవిధంగా మరి వాళ్ళ రాజుకున్న ప్రైడ్ను ఇవి చూపిస్తున్నాయి. ఈ విధంగా 4 కొమ్ములను మనము 4 రాజ్యాలుగా చూడొచ్చు. మనకందరికీ బాగా గుర్తే, నెబుకద్నెజర్ గారు ఒక కళ అంటారు దానియేలు గ్రంథంలో, కళ 2వ అధ్యాయంలో. ఆ కళలో ఒక ఆ ప్రతిమను, ఒక శిల్పాన్ని ఆయన చూస్తారు. దాని గురించి మరి దానియేలు గారు వివరిస్తారనమాట. అనేక రాజ్యాల గురించి ఆ యొక్క ప్రతిమను చూసినప్పుడు మరి రాజు కలవరపడతాడు, అతనికి అసలు గుర్తులేదంటాడు. కానీ దానియేలు గారు దాన్ని చక్కగా వివరిస్తారు. సో ఆ 4 రాజ్యాలను ఆ యొక్క ప్రతిమ అనేది, నెబుకద్నెజర్ గారి కళలో ఉన్న ప్రతిమ అనేది చూపిస్తా ఉందన్నమాట. వాటిని మళ్ళీ మనం దానియేలు 7వ గ్రంథంలో 4 గొప్ప జంతువులుగా మళ్ళీ మనం చూడడం జరుగుతుంది. దాన్ని మనం ఇప్పుడు చూడం, కానీ ఈ ప్రతిమను మాత్రం చూస్తే అందరికీ ఈ యొక్క విషయము బాగా పరిచయమైన విషయమే. మొట్టమొదట దాని తల బంగారుతోను, దాని చెస్ట్, చేతులు సిల్వర్ తోను, ఆ తర్వాత దాని కడుపు థైస్ కూడా బ్రాంజితోను, ఆ తర్వాత లెగ్స్ ఐరన్ తోను, పాదాలు ఐరన్ మరియు క్లేతో చేయబడిన పాదాలను మనం చూస్తాం. బట్ ఈ విధంగా ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు దానియేలు గారు వివరిస్తారు. అక్కడ మరి ఒక్కొక్క రాజ్యాన్ని గురించి చెప్తారు. హెడ్ అంటే అప్పుడు ఉన్న రాజ్యము బబులోను సామ్రాజ్యం. బబులోను సామ్రాజ్యాన్ని నెబుకద్నెజర్ గారు పరిపాలిస్తా ఉన్నారు. ఆ తర్వాత సిల్వర్ దేన్ని సూచిస్తుందంటే మాదీయ పార్సికులు అనే ఒక దేశాన్ని చూపిస్తా ఉందన్నమాట. సో దీన్ని మనం మిడో పర్షియన్ కంట్రీ అంటాం. వాళ్ళు చేసిన తర్వాత ఆ తర్వాత బ్రాంజ్ కంచు అనేది దేన్ని సూచిస్తుంది? గ్రీక్ సామ్రాజ్యాన్ని చూపిస్తుంది, గ్రీస్ ను చూపిస్తా ఉంది. అదేవిధంగా ఈ ఇనుము లెగ్స్ అనేటివి ఇనుముతో చేయబడి ఉంటుంది కదా, అది రోమ్ సామ్రాజ్యాన్ని చూపిస్తుంది. ఆ తర్వాత ఫీట్స్, 2 పాదాలు కూడా మరి ఇనుము మరియు మట్టితో చేయబడిన పాదాలను మనము చూస్తా ఉన్నాం. అది ఇప్పుడున్న సామ్రాజ్యం అంటే అన్ని రాజ్యాలు కలిసి మరి ఫ్యూచర్ లో ఉన్న పవర్స్ అన్ని ఆ రాజ్యాలన్నీ కలిసి ఉండేటివే ఈ పాదాలను అనేటివి చూపిస్తా ఉన్నాయి అన్నమాట. అయితే ఈ యొక్క రాజ్యాల్లో మనం చూస్తే 4 రాజ్యాలను 4 కొమ్ములు సూచిస్తా ఉన్నాయి. ఈ కొమ్ములు ఏం చేస్తా ఉన్నాయి? వీళ్ళను ఇశ్రాయేలును బాధిస్తా ఉన్నాయి. దేవుడు ఏం చేస్తాడు? కొంచెం కోప్పడి నా ప్రజలకు మరి కొంతైనా వాళ్ళకు నేర్పించాల పాఠాలు అని చెప్పి మరి వాళ్ళను ప్రేరేపించి శత్రువులను వాళ్ళ మీదకి పంపించి వాళ్ళు ఇశ్రాయేలును ఓడించేటట్టుగా చేసినారు. ప్రభువే అనుమతించినారు దానికి. అయితే వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ఈ శత్రువులు ప్రభు అనుమతించినారు కదా అని కొంత వాళ్ళకు నష్టం చేసి ఊరుకుండలేదు, కానీ సంపూర్ణంగా వారిని నాశనం చేయడానికి
మరి ప్రయత్నిస్తా ఉన్నారన్నమాట. అందుకనే దేవునికి వాళ్ళ మీద కోపం అనేది వచ్చింది. కానీ తర్వాత మనము ఈ యొక్క 20వ వచనంలో మనం చూస్తే నలుగురు కంసాలను కనపరిచినారంట. మనం ఇక్కడ తెలుగులో నలుగురు కంసాలులు అని ఉంది, కానీ మనకు ఇంగ్లీష్లో చూస్తే ఒకసారి ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే కార్పెంటర్స్ అని చెప్పబడింది. కార్పెంటర్స్ అని చెప్పబడింది. 4 కార్పెంటర్స్. సో వీళ్ళని కంసాలులు, కార్పెంటర్స్ అనే, వీళ్ళ కంసాల పని వేరు, కార్పెంటర్స్ పని వేరు కదా. కాబట్టి ఆ విధంగా ఏదైతేమి ఆ కొమ్ములను నాశనం చేసేటివి ఈ యొక్క కంసాల పని. మనం 21వ వచనంలో చూస్తే ఈయన అడుగుతా ఉన్నాడు, వీరేం చేయబోతున్నారని అడుగుతా ఉన్నారు అనమాట. ఆ దూత తనతో ఎప్పుడు ఒక దూత మాట్లాడుతూ ఉంటాడు కదా. ఆ దూతను అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎవడునూ తల ఎత్తకుండా ఏదో యూదావారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. అయితే వాటిని భయపెట్టుటకు యూదా దేశస్థులుందని చెదరగొట్టుటకై వారి మీద బలాత్కారం జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకు వీళ్ళు వచ్చిన్నారు. ఎందుకు వచ్చారు ఈ కంసాలు? ఆ కొమ్ములను పడగొట్టడానికి, అంటే ఆ రాజ్యాలను పడగొట్టడానికి వచ్చినారనమాట. కాబట్టి మనము ఈ 4 రాజ్యాలు చూసుకుంటే ఎలా ఎవరు పడగొట్టినారు వీళ్ళని చూసుకుంటే మనకు బాగా తెలుస్తుంది. బబులోను దేశాన్ని నెబుకద్నెజరు పాలించిన తర్వాత అతని కుమారుడైన బెల్షస్సరు, మనకు బాగా తెలుసు ఈ అధ్యాయం కూడా. బెల్షస్సరు పరిపాలించేటప్పుడు మరి అతను చేసిన మరి పాపాల వలన దేవుని ఆలయానికి చెందిన ఆ యొక్క పాత్రలను తీసుకొని వచ్చి తన విందులో వాటిని ఉపయోగించి మరి తన ద్రాక్షారసం తాగడము ఇలాంటివన్నీ చేయడం వలన వెంటనే ఆ రోజు రాత్రే మనం ఆ వాక్యంలో చూస్తాం. ఆ రోజు రాత్రే మాదీయ పారసీకుల రాజు వచ్చి వాళ్ళను జయించడం అనేది చూస్తాం. కాబట్టి మొదటి కొమ్మేమో బబులోను దేశము, దాన్ని విరగొట్టిన కంసాలు ఎవరు చెప్తారా? కొమ్మేమో బబులోన్ దేశము, కంసాలు ఎవరు? మాదీయ పారసీక దేశం. ఓకే. ఆ మాదీయ పారసీక దేశముకు అధిపతిగా మరి మనకు బాగా తెలిసిన ఆ ఆయన వచ్చినప్పుడు, సైప్రస్ గారు వచ్చినప్పుడు ఆయన ఏం చేసినాడు? వచ్చినాడు. ఆ తర్వాత ఈ ఇస్రాయల్ బబులోన్లో ఉన్నప్పుడు ఆ బబులోన్ నుంచి వాళ్ళందరినీ కూడా మరి మీ దేశానికి వెళ్ళండి, మీరు మందిరాన్ని కట్టుకోండి అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా మనము చూస్తే పర్షియా దేశము ఈ బబులోన్ దేశం అనే కొమ్మును విరగొట్టింది. ఆ తర్వాత వచ్చిన పర్షియా దేశంలో కూడా వీళ్ళు కొంతమంది వచ్చేసారు, కానీ ఇక్కడికి యెరూషలేముకు చాలా మంది అక్కడనే ఉండిపోయారు. వాళ్ళను వీళ్ళు బాధిస్తా ఉన్నారు అనమాట. సో వీళ్ళను పడగొట్టడానికి ఎవరు వచ్చారు చెప్పండి? ఈ యొక్క విగ్రహంలో 3వ రాజ్యం ఏది? వింటున్నారా? గ్రీక్ రాజ్యం అనమాట, గ్రీక్ సామ్రాజ్యం. కాబట్టి మాదీయ పారసిక దేశాన్ని గ్రీక్ సామ్రాజ్యం వాళ్ళు ఓడించి ఆ యొక్క కంట్రీలో గ్రీక్ సామ్రాజ్యం వాళ్ళ మీద ఆధిపత్యము చెలాయిస్తా ఉంది. ఒక్కసారి గుర్తు చేసుకోండి, నోట్ చేసుకుంటే కనుక చాలా మంచిది. అంటే మనకు వీడియో ఉంటుంది కాబట్టి మీరు నోట్ చేసుకోలేము, కానీ నోట్ చేసుకుంటే మళ్ళీ మీరు రెఫర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. సో మొట్టమొదటి బబులోన్ దేశాన్ని పడగొట్టడానికి మాదీయ పారసీక దేశం వస్తే కంసాలిగా లేదా కార్పెంటర్గా, ఆ తర్వాత వచ్చిన మాదీయ పారసీక దేశాన్ని పడగొట్టడానికి కంసాలిగా లేదా కార్పెంటర్గా ఈ యొక్క గ్రీక్ సామ్రాజ్యం వచ్చిందన్నమాట. గ్రీక్ సామ్రాజ్యం తర్వాత ఐరన్ను సూచించేది రోమన్ సామ్రాజ్యం. మనకు తెలుసు, మన ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు రోమీలే ఉన్నారు, ఆ యొక్క యెరూషలేమును పరిపాలిస్తా ఉన్నారు. అంటే ఈ గ్రీక్ సామ్రాజ్యాన్ని పడగొట్టడానికి కంసాలిగా ఈ యొక్క రోమా సామ్రాజ్యాన్ని ప్రభు ఉపయోగించుకోవడం అనేది జరిగింది. మరి రోమా సామ్రాజ్యం ఎప్పుడు పడిపోయింది అంటే, అప్పటికి తాత్కాలికంగా పడిపోయినా కూడా మళ్ళీ మరి అంత్య దినాల్లో ఈ యొక్క రోమా సామ్రాజ్యం మళ్ళీ రివైవ్ కావడం అనేది జరుగుతుంది అనమాట. అంటే అప్పుడు ఈ యొక్క లోకాలన్నీ వివిధ దేశాల్లో పరిపాలించేటప్పుడు మన ప్రభు అయిన యేసయ్య ఈ లోకానికి వచ్చి ఈ రోమా సామ్రాజ్యాన్ని మాత్రమే కాకుండా మరి ప్రపంచంలోని రాజ్యాలన్నిటినీ జయించి మన నూతన కింగ్డమ్ అనే దాన్ని ఏర్పాటు చేస్తారు. నిత్యం ఉండే ఆ యొక్క రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని ప్రభు ఈ లోకంలో ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అక్కడి నుంచి ప్రభు పరిపాలించడం అనేది జరుగుతుంది. మనము దానియేలు గ్రంథంలో చూస్తే
రెండో అధ్యాయంలో 44, 45 వచనాలు చూస్తే చేతితో చేయబడని ఒక రాయి చేతితో చేయబడని ఒక రాయి వచ్చి ఆ యొక్క అన్ని రాజ్యాలను పడగొడుతుంది అని మనము చూస్తాం అన్నమాట. కాబట్టి ఈ దర్శనం ద్వారా మనకు ఆ, ప్రభు ఏం తెలుపుతా ఉన్నారు అంటే ఈ సామ్రాజ్యాలు వస్తాయి అని చెప్తా ఉన్నారు. అయితే ఒకసారి ఆలోచిద్దాము. జకర్యా గారి పీరియడ్ లో ఈ యొక్క ఏ ఏ రాజ్యాలు ఉన్నాయి చెప్తారా? జకర్యా గారి పీరియడ్ లో మనం ఏం చెప్పుకున్నాము, వాళ్ళను మాదీయ పారసీక దేశపు రాజులు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చేసారు, అక్కడి నుంచి పంపించేశారు. కాబట్టి 50,000 మందికి పైగా వచ్చినారు ఇక్కడికి అని మనం చదువుతా ఉన్నాం. అప్పుడు ఎవరు ఏ ఏ దేశాలు ఉన్నట్లు? కేవలం అప్పటికి బబులోను దేశము మరియు పారసీక దేశం మాత్రమే ఉన్నాయి. పారసీక దేశాన్ని పరిపాలిస్తున్న కోరేషు వీళ్ళను మందిరం కట్టుకోవడానికి మరి దేవుని ఆజ్ఞను బట్టి యెరూషలేముకు వాళ్ళని పంపించడం జరిగింది. అప్పటికి లేదు కదా, జకర్యా గారి సమయానికి గ్రీకు దేశం లేదు, రోమా దేశం లేదు, రోమన్స్ లేదు. మరి ఎందుకు ప్రభు తెలియజేస్తున్నారు? మనం ఎప్పుడైనా సరే జకర్యా గ్రంథాన్ని చదువుకునేటప్పుడు అది అప్పటికి మాత్రమే చెప్పబడిన ప్రవచనమా, లేదా ఫ్యూచర్ కొరకు కూడా చెప్పబడిన ప్రవచనమా అనేది మనము ఆలోచించాల్సి ఉంటుంది. కొన్నేమో ఇమ్మీడియట్ గా నెరవేరుతాయి, అప్పుడే జకర్యా గారు ఉన్నప్పుడే నెరవేరుతాయి. కొన్నేమో కొంతకాలం తర్వాత నెరవేరుతాయి. కొన్నేమో పూర్తిగా అంత్య దినాలలో నెరవేరడం అనేది మనము చూస్తా ఉంటాం. కాబట్టి ఇప్పుడు చూస్తే మరి జకర్యా గారు ఉన్నప్పుడు కేవలము బబులోన్ దేశము, పర్షియా దేశం మాత్రమే ఉన్నాయి. తర్వాత రోమా దేశము, గ్రీకు దేశం తర్వాత వచ్చినాయి. ఎందుకు చెప్తున్నారు ప్రభు జకర్యాకి ఇవన్నీ అంటే, ప్రభు ఉద్దేశము వాళ్ళకి ఇవన్నీ తెలియజేయడం వల్ల నేను యెరూషలేము పట్ల ఆసక్తి కలిగి ఉన్నాను, మీ పట్ల ఆసక్తి కలిగి ఉన్నాను. మీ మీద ఎవరెవరైతే యుద్ధం చేస్తారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడే కాదు, ఫ్యూచర్లో కూడా అందరినీ నేను నాశనం చేస్తాను. నేను మీ పట్ల ఉన్నాను, మీతో ఉన్నాను. మీరు నేను ఏర్పరచుకున్న ప్రజలు. నేను మిమ్మల్ని మీ కొరకు ఏదైనా చేస్తాను, యుద్ధాలు చేస్తాను అని ప్రభు వాళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళు మరి ఎంకరేజ్ అయ్యి మోటివేట్ అయ్యి మందిరం కట్టడానికి వాళ్ళు పూనుకుంటారు, మందిరాన్ని సమాప్తి చేస్తారని. వాళ్ళు మనం లాస్ట్ వీక్ బిఫోర్ లాస్ట్ వీక్ తెలుసుకున్నాం. వాళ్ళు ఎలా ఉన్నారంటే చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. మందిరం కట్టడం మానేస్తున్నారు. వాళ్ళ సొంత పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఇంకా ఇంతే, మాకు మందిరం లేదు, ప్రాకారం లేదు, తర్వాత మా గవర్నమెంట్ లేదు, ఇలాంటి నిరాశలో ఉన్నారని మనం చెప్పుకున్నాం లాస్ట్ వీక్ లో. ఇలాంటి స్థితిలో ఉన్న ప్రజలను మోటివేట్ చేయడానికి మరి ఈ విధమైన ఉమ్, దర్శనాలు జకర్యా గారికి ఇవ్వడం ద్వారా ప్రభు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారనమాట. అప్పుడు మరి మనం చూస్తే వీళ్ళంతా ఈ 4 కొమ్ములు 4 కంసాలను గురించి మనం తెలుసుకున్నాం కదా. అయితే ఆశ్చర్యంగా ఫోర్త్ కార్పెంటర్ ఎవరని చెప్పుకుంటున్నాము? మన ప్రభువే అని చెప్పుకుంటున్నాం కదా. అంతకాలంలో ఆయన వచ్చి అన్ని దేశాలను నాశనం చేసి తన కింగ్డమ్ ఎస్టాబ్లిష్ చేస్తారని చెప్పుకున్నాం కదా. మరి కోయిన్సిడెన్స్ చూడండి, ప్రభు ఒక కార్పెంటర్ ఇంట్లోనే పుట్టినాడు ఈ లోకంలో కదా. ప్రభు యోసేఫ్ గారు కార్పెంటర్, వాళ్ళ గృహంలో జన్మించినాడు. ఇది దేన్ని సూచిస్తా ఉంది? నిజంగా అంత్యకాలంలో ఆ యొక్క రాజ్యాలని నాశనం చేసే కార్పెంటర్ గా లేదా కంసాలుగా మన ప్రభు ఉంటారు. కాబట్టి ఇస్రాయేల్ పక్షంగా ఆయన మరి ఆ యుద్ధం చేస్తాడు. అదేవిధంగా మరి వాళ్ళ శత్రువులందరినీ ఓడిస్తాడు. ఇది మనము రెండో విజన్ గా మనం చూసుకోవచ్చు. ఆ తర్వాత రెండో అధ్యాయం మొత్తం కూడా మూడవ విజన్ గురించి, మూడవ దర్శనాన్ని గురించి తెలియజేస్తా ఉంది. ఇక్కడ ఏం చేస్తా ఉన్నారు? రెండో అధ్యాయం 1వ వచనంలో, మరియు నేను తీర్చుడుగా కొలనూలు చేత పట్టుకొనిన ఒకడు నాకు కనపడెను. ఒక ఒక అతను కనపడినాడంట. ఏం పట్టుకున్నాడు? మెజర్మెంట్ టేప్. మనకు కొలనూలు అంటే అంత అర్థం కాకపోవచ్చు. మెజర్మెంట్ టేప్ ఉంటుంది కదా, మనకు బాగా తెలుసు. ఒక టేప్ ఉంటుంది, దాంట్లో లెన్స్ మనము మెజర్ చేస్తూ ఉంటాం, పొడవు వెడల్పులను మనం మెజర్ చేస్తాం. అలాంటి ఒక కొలనూలు చేత పట్టుకున్న ఒక మనుష్యుడు కనపడినాడంట. ఈ మనుష్యుడు మరి ఆ, ఈయన గురించి, ఈ యొక్క కొలనూలు చేత పట్టుకోవడాన్ని గురించి మనం 1వ అధ్యాయంలోనే తెలుసుకున్నాం.
1వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే ఆమ్, చివర్లో 16వ వచనం చివర్లో యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగలాగుదురు. వాళ్ళు నూలు సాగలాగుతారంట. బట్ అలాంటి ఒక మనిషిని ఈయన చూస్తా ఉన్నాడు. ఎక్కడికి పోతున్నాడు, ఎక్కడికి పోతున్నావు అని అడుగుతా ఉంటే 2వ వచనంలో ఏం చెప్తున్నాడు? యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచి చూడపోచున్నాను అన్నాడు. ఆ దూత ఏం చెప్తున్నాడు? ఆ మనుషుడు నిన్ను యొక్క యెరూషలేము యొక్క పొడవు ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది అని కొలవడానికి పోతున్నా అని చెప్తున్నారు. ఎవరైనా అంటే మన ప్రభు అయిన యేసయ్యని, ప్రీకర్నట్ ప్రీ ఇన్కార్నేట్ జీసస్ క్రైస్ట్. అంతకుముందు చాలా మందికి కనపడినాడు కదా. కాబట్టి తను ప్రజలకు ఏదైనా చెప్పాలనుకుంటే తనే వచ్చి చెప్పడం మనం చూస్తా ఉన్నాం. అప్పుడు మరి జకర్యాతో మాట్లాడుతున్న దూత వచ్చినాడంట. ఆ దూత వచ్చి మరి 4వ వచనం చదువుతున్నానండి. 2వ దూత యెరూషలేములో మనుషులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారములు లేని మైదానముగా ఉండునని ఈ యవ్వనునికి తెలియచేయమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చాడు. ఏం చెప్తా ఉన్నాడు? యెరూషలేములో మ- మనుషులు పశువులు విస్తారమైనాయని యవ్వనానికి తెలియజేయమంటున్నారు. ఎవరిక్కడ యవ్వనుడు చెప్తారా? ఎవరో యవ్వనుడు మనం చెప్పుకున్నాం లాస్ట్ టైం ఫస్ట్ ఇంట్రడక్షన్ లో. ఎవరు యవ్వనుడు? ఏం జవాబు చెప్పట్లేదు. అర్థం కావట్లేదా? ఎస్, ఎగ్జాక్ట్లీ జకర్యా గారి. ఎవరండి? ఎవరో కాదు, జకర్యా గారే కదా. మనం చెప్పుకున్నాం. మనం హగ్గయ్య గారేమో కొంచెం పెద్దగా ఉంటారు. ఈ వచనాన్ని బట్టి జకర్యా యంగ్స్టర్ గా ఉన్నాడని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఎవరండి? ఎవరు? ఈ జకర్యాని. ఈ జకర్యాకి ఏం చెప్తా ఉన్నాడు? మనుషులు పశువులు విస్తారమైనయంట. మరి ఆ అక్కడ కొలుస్తా ఉన్నారు ఆ దేశాన్ని. ఎందుకు కొలుస్తున్నాడు? వేరే వాళ్ళ ఇల్లు కొలుస్తామా మనము? మన ఇల్లు అయితేనే మనం కొలుచుకుంటాం కదా. మన డ్రెస్సులు అయితే మనం కొలుచుకుంటాం, మన భూమి అయితే, మన పొలం అయితే మనం కొలుచుకుంటాం. కాబట్టి ప్రభు ఏం చేస్తా ఉన్నాడంటే ఈ సామ్రాజ్యం నాది, ఇస్రాయేల్ ఉండే దేశమంతా నాది, కాబట్టి కొలుస్తా ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క యెరూషలేము సిటీ పట్ల ప్రభుకి ఎంత వాత్సల్యత ఉంది, ఎంత పట్టింపు ఉంది అనేది మనకు తెలుస్తా ఉందన్నమాట. కాబట్టి ఈ కొలతలు తీసుకుంటా ఉన్నారు. అయితే ఎట్లా ఉందంటే అది మనుషులు పశువులు విస్తారంగా ఉన్నాయంట. దీని గురించి చాలా ప్రాఫెసీస్ ఉన్నాయి. ఒకసారి మరి యెషయా గ్రంథము 60వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? యెషయా గ్రంథము 63. ఎవరైనా చదువుతారా? యెషయా 63, 60వ అధ్యాయం 3వ వచనం. 3వ వచనమా? ఉమ్. ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కితిని. ఉహు. 60వ అధ్యాయం సారీ సారీ, 60 వచనం 3. 3. జనములు నీకు వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. 4వ వచనంలో కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ ఎద్దకు వచ్చుచున్నారు. నీ థ్యాంక్ యూ చెప్పి. కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. కాబట్టి ఇక్కడ ఏం తెలుస్తోంది? వాళ్ళ కుమారులు కుమార్తెలు అందరూ కూడా యెరూషలేముకి వస్తున్నారంట. యెరూషలేముకి వచ్చేస్తున్నారు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? అవుతున్నారు మనుషులు అని చెప్తా ఉన్నారు. ఎప్పుడు జరిగింది ఇది? ఎప్పుడు జరిగింది అందరు రావడము? 1948లో మరి ఇక ఈ యొక్క ఆగస్టు 14న ఇస్రాయల్ దేశము స్వతంత్ర స్వాతంత్రం. దేశంగా ప్రకటించబడింది. అప్పటి నుంచి మరి నలుమూలలా చెదరగొట్టబడిన ప్రజలు ఆ యొక్క ఆ, ప్రభువారు పుట్టిన తర్వాత 70 సంవత్సరంలో మరి ఆ యొక్క మందిరము పడిపోయింది. ఆ తర్వాత హిట్లర్ గారు చేసిన దానికి, ఇతరులు చేసిన దానికి ఇస్రాయేల్ ప్రజలందరూ చెదిరిపోయినారు. అలాంటి చెదిరిపోయిన చోట నుంచి అది రాజ్యంగా ప్రకటించబడినాక, దేశంగా ప్రకటించబడినాక అందరూ వస్తా ఉన్నారంట. కాబట్టి ఈ ప్రవచనం దేని గురించి? అప్పటి గురించా, జకర్యా కాలాన్ని గురించా, ఫ్యూచర్ గురించా? టీచర్ని గురించి. ఎస్, ఫ్యూచర్ గురించి. అంటే ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉన్నాం. ఇండియా నుంచి కూడా చాలా మంది ప్రజలు ఉన్నారు. ఇండియాలో కూడా ఆ యొక్క ఇస్రాయల్ జనాంగానికి చెందిన వాళ్ళు వెళ్తా ఉన్నారు. అనేక దేశాలు ఎక్కడెక్కడైతే మరి ఈ యొక్క ఇస్రాయల్ ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా క్రమంగా క్రమంగా సమకూర్చబడుతున్నారు అనమాట. కాబట్టి ఏం చెప్తా ఉన్నారు ఈయన?
పశువులు మనుషులు కూడా విస్తారమవుతాయి అని చెప్తా ఉన్నారు. నాట్ ఓన్లీ మనుషులు ఒకరే కాదు, పశువులు ఇవి కూడా విస్తారమవుతాయి అని చెప్పినారు. దీని గురించి కూడా అనేక ప్రవచనాలు మనము యెషయా గ్రంథంలో చూస్తాం. మనకు సమయం లేదు కాబట్టి మళ్ళీ చూసుకున్నాం. కాబట్టి ఆ విధంగా విస్తారమవుతాయి కాబట్టి ప్రాకారం లేని మైదానంగా ఉండునని ఈవనికి తెలియజేయము. ఎలా ఉంటుందంట యెరూషలేము? ప్రాకారం లేని మైదానంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఎందుకు ప్రాకారం ఉంటుంది ఒక దేశం చుట్టూ? మనం చూస్తున్నాం కొన్ని దేశాలు తమ రాజ్యం చుట్టూ, తమ దేశం చుట్టూ కూడా గోడను కట్టుకొని ఉన్నాయి. చైనా చూస్తే చైనా వాళ్ళు చాలా ఫేమస్ కదా. ఎందుకు కట్టుకొని ఉంటారు? మనము పాత నిబంధనలు చూస్తే యెహోషువ గ్రంథంలో ఎరుకో గోడలను పడగొట్టినాడు దేవుడు. ఎరుకో చుట్టూ మరి గోడ ఉంటే దాన్ని పడగొట్టినాడు దేవుడు. ఎందుకు ఈ విధంగా కట్టుకుంటారు దేశాల వాళ్ళంటే? రక్షణ. ప్రొటెక్షన్, సెక్యూరిటీ. దాని చుట్టూ ఒక గోడ ఉంటే వాళ్ళకు ప్రొటెక్షన్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చేస్తా ఉన్నారు? ఏం చెప్తున్నాడు ప్రభు? మరి చుట్టూ ప్రాకారం లేని మైదానంగా అది మారుతుంది. ఎందుకంటే చాలా మంది ప్రజలు వస్తారు కాబట్టి. మరి అప్పుడు జకర్యా కాలంలో దానికి ప్రాకారం కట్టబడిందా యెరూషలేముకు? మనం నెహెమ్యా గ్రంథాన్ని చూస్తే నెహెమ్యా గారు అదే పనిగా వచ్చి యెరూషలేము చుట్టూ ప్రాకారాన్ని నిర్మించడంలో వాళ్ళని లీడ్ చేసి ప్రాకారం కట్టబడే విధంగా మరి జకర్యా గారు చూశారు. కాబట్టి అప్పుడు ప్రాకారం కట్టబడింది. కాబట్టి అది అప్పటికి సంబంధించిన అంశం, అప్పటి స్టేటస్ వాళ్ళకు. కానీ ఇప్పుడు ఏంటంట? ప్రాకారములు ఉండవంట. కాబట్టి దేని గురించి చెప్తాను అంటే అగైన్ ఎండ్ టైమ్స్ గురించి, ఇప్పటి కాలాన్ని గురించి. అందరూ వెళ్ళిపోతా ఉన్నారు కాబట్టి మన ఇల్లు ఉందనుకోండి, చాలా మంది బంధువులు వచ్చినారు అనుకోండి, ఇల్లు సరిపోవడం లేదే అనుకుంటాం కదా. అదేవిధంగా గోడలు కడితే దేశం సరిపోదు కాబట్టి ప్రాకారాలు లేని మైదానంగా ఉంచమని చెప్తున్నారు. ఆ తర్వాత 5వ వచనం, నేను దాని చుట్టూ అగ్నిపరాకారంగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణంగా ఉందును. ఇదే యెహోవాకు. ఎలా ఉంటాడంట ప్రభు? దాని చుట్టూ ఎలా ఉంటాడంటే అగ్ని ప్రాకారంగా ఉంటాడంట. ఆ విధంగా అగ్ని ప్రాకారం అనేదాన్ని మనం ఎక్కడైనా చూసామా? మనం చూస్తే వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు మళ్ళీ ఆ యొక్క ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు దేవుడు వాళ్ళ మధ్యన అగ్నిస్తంభంగా ఉన్నాడు కదా. అదేవిధంగా మనము ఎల్షా గారిని ఆయన జీవితం చూస్తే ఎల్షా గారు మరి తన సేవకునికి చూపిస్తాడు, అగ్ని రథాలన్నీ మన చుట్టూ ఉన్నాయి కాబట్టి మనం శత్రువులకు భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు అనమాట. కాబట్టి అగ్ని స్తంభంగా, అగ్ని ప్రాకారంగా దేవుడు మన చుట్టూ ఉంటాడు. మనం భయపడాల్సిన అవసరమే లేదు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా భయపడాల్సిన అవసరమే లేదు. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని చదువుకుంటాం. దహించు అగ్నిగా ఉండి శత్రువులను మరి నాశనం చేస్తాడు. మన విషయంలో అయితే కనికరం గల దేవుడై ఉన్నాడు. మనకు వాళ్ళకి ఇశ్రాయేలుకేమో వెలుగునివ్వడానికి అగ్నిస్తంభంగా ఉంటే, శత్రువులకేమో ఆ యొక్క ఐగుప్తు వాళ్ళకేమో వాళ్ళని దహించు అగ్నిగా వాళ్ళకి కనపడతా ఉన్నాడు ప్రభు. మన శత్రువులకు అగ్నిస్తంభంగా ప్రభు ఉండొచ్చు, అగ్ని ప్రాకారంగా ఉండొచ్చు. కానీ మనకు మన చుట్టూ ఒక కంచెగా ప్రభు ఉంటున్నాడు. మనకి ఎలాంటి ఆపదలు జరగకుండా మన చుట్టూ కంచెగా ప్రభు ఉంటున్నాడు అనమాట. కాబట్టి ఏవైతే ఇశ్రాయేలుకు చెప్పబడినాయో ఆ యొక్క వాగ్దానాలన్నీ కూడా మన పట్ల కూడా నెరవేరుతా ఉన్నాయి. ఆ విధంగా చూస్తే మరి ఎందుకు అగ్ని ప్రాకారంగా ఉంటున్నారంట? నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఎందుకు అలా అగ్ని ప్రకారంగా ఉన్నాడు? ఆ విధంగా ఉంటాడు కాబట్టి నేను మరి వారి మధ్య నివసిస్తాను. అది సమయంలో నాకు మహిమ వచ్చేటట్టుగా మరి నేను వాళ్ళ మధ్యలో నివసిస్తాను. మనం చూస్తాం ప్రభువారి మరి ఆ యేసు ప్రభు వారి యొక్క జన్మ ద్వారా కానీ, ఆయన యొక్క మినిస్ట్రీ ద్వారా కానీ, అదేవిధంగా మరణం ద్వారా కానీ, పునరుత్థానం ద్వారా కానీ, ఇవన్నీ కూడా మరి ప్రభు యొక్క మహిమను సూచిస్తా ఉన్నాయన్నమాట. మనకు తెలుసు ప్రభు తన మహిమతో వాళ్ళ మధ్యన ఉంటున్నారు. మరి మనం హెచ్కేఎల్ గ్రంథము చదువుకుంటే మనకేం తెలుస్తుందంటే ఆ మందిరాన్ని విడిచి వెళ్ళిపోతాడు ప్రభు. అదంతా మళ్ళీ మనం ధ్యానిస్తే చాలా పెద్దదవుతుంది. వెళ్ళిపోయినప్పుడు ఆ యొక్క మందిరంలో మహిమ లేనిదిగా ఉంటుంది. ఇప్పుడు కూడా మందిరము మహిమ లేనిదిగా ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు యెరూషలేమునకు తిరిగి వచ్చి ఆ మహిమతో యొక్క యెరూషలేము నింపుతారంటే ఆయన కింగ్డమ్కు ఆయన వచ్చినప్పుడు మరి మహిమతో ఆయన పరిపాలించేటప్పుడు
మహిమతో ఆ యెరూషలేము అంతా కూడా నింపబడుతుంది. మనం కూడా ఆయనతో పాటు ఆ యొక్క నూతన రాజ్యంలో ఆయనతో పాటు మనం కూడా పరిపాలిస్తాం. కాబట్టి ఈ విధంగా మనము ఒక నిరీక్షణతో ఇవన్నీ నెరవేరుతున్నాయి. కాబట్టి మనకు కూడా ఆ విధమైన నిరీక్షణ ఉండి ఆయన కొరకు ఎదురు చూసే వాళ్ళగా మనం ఉంటాం అన్నమాట. ఆ తర్వాత 6, 7 వచనాలు చదువుతారు ఎవరైనా? జకర్యా 2వ ఉత్తర అధ్యాయము. దేశంలో ఉన్నవార్లారా తప్పించుకొని రండి. ఆకాశపు 4 వాయువులంత విశాలంగా నేను మిమ్మల్ని వ్యాపింపజేసి ఉన్నాను. ఇదే యెహోవాకు. బబులోను దేశంలో నివాసివగు సియోను, అచ్చట నుంచి తప్పించుకొని పొమ్ము. ఇదే యెహోవాకు. సో దిస్ ఇస్ ఏ కాల్ టు ద ఇజ్రాయలైట్స్. ఇస్రాయేలీలను ప్రభు పిలుస్తా ఉన్నాడు. మీరందరూ తప్పించుకొని రండి. అక్కడి నుంచి బబులోన్ నుంచి తప్పించుకున్నాను. ఉత్తర దేశం అంటే అది బబులోన్ను సూచిస్తుంది. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తప్పించుకొని రండి. వీళ్ళు అందరు రాలేదు కదా, 50,000 మంది పైన మాత్రమే వచ్చినారు. చాలా మంది బబులోన్లోనే ఉండిపోయినారు. వాళ్ళు అప్పుడు బాగుంది ఇక్కడ మాకు, అన్ని మేము ఇల్లు కట్టుకున్నాము చెప్తాడు. ఇర్మియా ద్వారా ప్రభు చెప్తాడు వాళ్ళకు, ఇల్లు కట్టుకోండి, అక్కడ హ్యాపీగా ఉండండి అని చెప్తాడు. కాబట్టి మాకు ఇక్కడ హ్యాపీగా ఉంది, మళ్ళీ యెరూషలేము పోతే మా లైఫ్ ఎట్లా ఉంటుందో అని ఆలోచించి చాలా మంది అక్కడే ఉండిపోయినారు. అయితే మరి వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఎట్లయినా వీళ్ళు చెరపట్టబడిన వారే కదా, అంటే వాళ్ళ ట్రీట్మెంట్ని బట్టి వాళ్ళకి చాలా బాధ కలుగుతుంది. కాబట్టి ప్రభు ఏం చెప్తా ఉన్నారు? మీరు వచ్చేయండి, అచ్చటి నుంచి తప్పించుకొని రండి అని చెప్తా ఉన్నారు. ఇది ఎవరిని గురించిన ప్రవచనము? అప్పుడు ఉన్న ఇశ్రాయేల్ గురించిన ప్రవచనం. అయితే 6వ వచనంలోనే మనం చూస్తే, ఆకాశపు 4 వాయువులంత విశాలముగా నేను మిమ్మను వ్యాపింప చేసి ఉన్నాను. 4 వాయువులంతా విశాలముగా, 4 విండ్స్ అనే వర్డ్ ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే ఈ విండ్స్ అయ్యాక గాల్లో ఏం చేస్తాయి? అంతా చెదరగొడతాయి కదా. ఒకవైపు చెదరగొడుతుందా? అన్ని వైపులకు ఏ వైపు గాలి వీస్తే ఆ వైపుకు చెదరగొడుతుంది. అదేవిధంగా ఇస్రాయిల్ వారు, యూదులు, యూదా జనాంగం అంటున్నాం ఇప్పుడు. ఇస్రాయిల్ వాళ్ళు యూదా జనాంగము ప్రపంచం, ఇందాక చెప్పుకున్నట్లుగా ప్రపంచ దేశాలన్నింటిలో చెదిరిపోయి ఉన్నారు, నలుమూలలా చెదిరిపోయి ఉన్నారు. కాబట్టి అక్కడి నుంచి అంతా మీరు వచ్చేయండి. ఇది దేని గురించి? ఫ్యూచర్, ప్రజెంట్ గురించి అప్పుడే ప్రవచించినాడు జకర్యా గారి ద్వారా. ప్రభు అప్పుడే మనకు తెలియజేస్తాం అనమాట. ఈ సంఘటనలన్నీ మనం చూస్తూ ఉంటే ఎంత బాగా నెరవేరుస్తున్నాడు ప్రభు. ఆయన ద్వారా ఏదైతే చెప్పబడిందో ఆ ప్రవచనాలన్నీ కూడా, దర్శనాల ద్వారా తెలియజేసిన అంశాలన్నీ కూడా ప్రభు నెరవేరుస్తూ వస్తున్నారు. వీటిని చూసినప్పుడు, మనం వీటి గురించి ధ్యానించినప్పుడు, అవును అందరు కూడా మరి వెళ్ళిపోతా ఉన్నారు. అదే సమయంలో మనం చాలాసార్లు చూస్తా ఉన్నాం, ఎర్రపెయ్య ఎర్రపెయ్య అని దాని గురించి యూట్యూబ్లో చాలా చెప్పబడతా ఉంది. ఆ ఎర్రపెయ్య ఎప్పుడైతే వధించబడుతుందో అప్పుడు దాని తర్వాత మందిరం కట్టబడుతుంది. అంత లోపలనే ప్రభు వస్తాడు, రెండవ రాకడ ర్యాప్చర్ జరుగుతుంది అని మన చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. అయితే ట్రంప్ గారు ఏం చేశారు? యెరూషలేమును మరి ఇజ్రాయెల్ రాజధానిగా ప్రకటించడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా మరి పరిస్థితులన్నీ కూడా సెకండ్ కమింగ్ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాయి. యెరూషలేము ఒకప్పుడు రాజధానిగా లేదు, ఇస్రాయెల్ ఒకప్పుడు దేశంగా లేదు, కానీ ఇస్రాయెల్ దేశమైంది. ఆ తర్వాత యెరూషలేము దాని యొక్క రాజధాని కూడా అయిందనమాట. కాబట్టి మనల్ని ప్రభు సిద్ధపరుస్తా ఉన్నాడు. ఇప్పుడు 2వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నా అండి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డుని ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు. ఎంత మంచి మాట అండి ఇది! ఎంత మంచి మాట కదా, ఎంత మంచి వాగ్దానం ఇస్తున్నారు. మిమ్మల్ని ఎవరైతే ముడతారో వాళ్ళను నా కంటి పాపను ముట్టిన వాళ్ళుగా నేను భావిస్తాను. మనకందరికీ తెలుసు కంటిపాప అనేది ఎంత డెలికేట్గా ఉంటుంది. మరి ఏదైనా కొంచెము మా కన్ను దగ్గరికి వస్తే వెంటనే మరి కన్రెప్పలు మూసుకొని పోతాయి అన్నమాట. ఆ విధంగా తను గుడ్డును కాపాడుతా ఎట్లా కళ్ళు కాపాడుతానో, ఎంత జాగ్రత్త చూసుకుంటామో ఆ విధంగా నేను మిమ్మల్ని కాపాడుతానని చెప్తున్నారు. ఒక్కసారి ఈ యొక్క వాగ్దానము
ఇశ్రాయేలుకి ఇవ్వబడింది అంతకు పూర్వం. ద్వితీయోపదేశకాండము 32 అధ్యాయంలో 10వ వచనం చదివితే, ద్వితీయోపదేశకాండము 32:10, అన్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆదరించి పరామర్శించి తన కనుపాపను వలె వారిని కాపాడేను. ప్రభు ఏం చేస్తున్నారంట? కనుపాపను కాపాడినట్టు మరి తన ప్రజలను కాపాడుతా ఉన్నారంట. అందుకనే దావీదు గారు ఏం చెప్తారంటే, మరి 17వ దావీదు కీర్తనలో 9వ వచనంలో ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడు ప్రభువా. ఎట్లయితే ఎవరైనా సరే ఒక మనుషుడు తన కనుపాపను ఎట్లా కాపాడుకుంటాడో అట్లా నన్ను కాపాడు ప్రభు అని దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. నాకు శత్రువులు చాలా మంది ఉన్నారు, నన్ను చుట్టుముట్టుకుంటున్నారు, నన్ను చంపేస్తారేమో, మరి దానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు, కానీ నువ్వైతే నన్ను కాపాడు ప్రభు. ఒక మనుషుడు తన కనుపాపను కాపాడుకున్నట్లు కాపాడుకొని ప్రభు అని చెప్తా ఉన్నారు. ఈ వచనంలో చూస్తే 8వ వచనంలో మరి ఇట్లా చెప్పడానికి ఎవరికి చెప్పాలంటున్నారంట? 8వ వచనం చివరిలో చూస్తే, మేము దోచుకున్న అన్యజనుల ఎద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఈ యొక్క ప్రవక్తల ద్వారా అన్యజనులకు ఈ విషయాలు తెలియజేస్తా ఉన్నాడు. నేను ఇశ్రాయేలును కాపాడుతా ఉన్నాను, కాబట్టి మీరు నా ప్రజల జోలికి రావద్దు అని చెప్తా ఉన్నాడు అనమాట. చెప్తూ ఎందుకు చెప్తున్నాడంటే తనకు ఘనత తెచ్చుకోవడానికంట. ఇందాక మనం చెప్పుకోవడము, ఆ వాళ్ళని నివసిస్తాను, మహిమ తెచ్చుకుంటానని చెప్తున్నారు కదా. ఇప్పుడు తనకు ఘనత తెచ్చుకోవడానికి ఈ విధంగా మీరు అన్ని జనులకు తెలియచేయండి, అంతే కదా. మనం కూడా ఏం చేస్తాము? ఏ సెలబ్రేషన్ జరిగినా కూడా దాని కొరకు ప్రేయర్ చేయమంటే, అంటే ఒక మ్యారేజ్ కానీ లేదా ఒక ఏదైనా ఫంక్షన్ మన ఇంట్లో జరిగేటప్పుడు కానీ ప్రేయర్ చేయమంటే ఏం చేస్తారంటే, ప్రభా ఈ యొక్క ఆ మీటింగ్ అంతటి ద్వారా మీకే మహిమ వచ్చేటట్టుగా చేయండి, మాకొద్దు ప్రభా, మీకే మహిమ రావాలి అని మనం ప్రేయర్ చేస్తాం కదా. కాబట్టి ఇక్కడ మరి ప్రభు దాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాడు, శత్రువులను నేను నాశనం చేస్తాను. 1వ అధ్యాయంలో ఆ యొక్క 4 కొమ్ములు 4 కంసాల ద్వారా మరి శత్రువులను నాశనం చేస్తారని చెప్పిన ప్రభు ఇక్కడ మిమ్మల్ని నా కనుగుడ్డుగా చూసుకుంటున్నాను అని చెప్తా ఉన్నారు అనమాట. ఆ తర్వాత 9వ వచనం చదువుతారా ఎవరైనా? నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు. ఇక్కడ ఏం చేస్తారంట? అందరి మీద తన చెయ్యి ఆడిస్తారంట. ప్రభు ఎవరి మీద తన చెయ్యి ఆడిస్తే వాళ్ళు మళ్ళీ బతుకుతారండి? కోపంగా ఆడించిన అనుకోండి, ఎంత ఎంత మన మన జీవితాన్ని దలుచుకుంటే ఎంత అశాశ్వతమైన జీవితం కదా. అలా నేను వాళ్ళ మీద, నా అన్యజనుల మీద నా చెయ్యిని ఆడిస్తానంటే నేనే యుద్ధం చేస్తాను వాళ్ళతో అని చెప్తున్నాడు ప్రభు. అంటే వాళ్ళ మీద యుద్ధం చేస్తాను, అప్పుడు వాళ్ళు దోపుడు సమ్మగుదురు. దాన్ని బట్టి మరి ప్రభువే పంపినాడని తెలుసుకుంటారని చెప్తా ఉన్నారు. 10వ వచనం అండి. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసం చేతును, సంతోషంగా ఉండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నారు, నేనే వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను అని చెప్తా ఉన్నారు. వాళ్ళకు ప్రామిస్ చేస్తా ఉన్నారు అనమాట. కాబట్టి నేను మీ మధ్య నివాసం చేస్తాను, కాబట్టి సంతోషంగా ఉండండి. ఈ వాగ్దానం చాలా సార్లు చేస్తున్నారు. 1వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం, ఈ మధ్య వచ్చి నివాసం చేస్తారని. యెహెజ్కేలు గ్రంథంలో చూస్తే చివరి అధ్యాయం, యెహెజ్కేలు చివరి అధ్యాయం 48వ అధ్యాయంలో చివరి వచనం 35వ వచనంలో 2వ భాగంలో యెహోవా ఇండు స్థలం అని నాటి నుండి ఆ పట్టణంకు పేరు. ఆ పట్టణానికి ఏం పేరంట? యెహోవా ఇండు స్థలం, యెహోవా వారి మధ్యనే నివసిస్తాను అంటున్నారు. కాబట్టి నేను మీ మధ్యలోనే ఉంటాను. ఎప్పుడు ఉంటారు చూద్దాం. 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. 11వ అధ్యాయం ఆ వచనం చదవండి. జ్యోతి ఒకటి ఆ చదువుతుంది. దినమున ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసము చేతును. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందురు. ఈ వచనం మనల గురించి మాట్లాడుతుంది కదా. మనము ఇశ్రాయేల్ జనాంగానికి చెందిన వాళ్ళం కాదు, అన్యజనులం కదా. కాబట్టి అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. మనం ఎప్పుడు
ఆయనకు జనంగా మారి ఉన్నాము. అదే సమయంలో రాప్చర్ జరిగిన తర్వాత శ్రమల కాలం వచ్చినప్పుడు అనేక మంది ప్రభు వైపు తిరుగుతారు. నాట్ ఓన్లీ ఇజ్రాయలైట్స్, అన్యజనులు కూడా ఆయన వైపు తిరుగుతారు. వాళ్ళందరూ కూడా ప్రభువును హత్తుకొని మరి ఆయనకు జనులవుతారంట. కాబట్టి ఆయన మరి ఏం భేదం లేదు ప్రభువుకు. ఇశ్రాయేల్ జనాంగంగా ఏర్పరచుకున్నారు, కానీ ఆ ఇశ్రాయేల్ జనాంగం ద్వారా యేసు ప్రభు రావాలి. కాబట్టి యేసు ప్రభు వచ్చి మన పాపాల కోసం ఆయన శిలువలో మరణిస్తే, మన పాప శిక్ష ఆయన భరిస్తే, అందరినీ కూడా, అన్ని జనాంగాల్లో ఉన్న వాళ్ళని కూడా, అన్ని దేశాల్లో ఉన్న వాళ్ళని కూడా నా ప్రజలుగా నేను చేసుకుంటాను. నా ప్రజలుగా చేసుకొని నేను వారి మధ్య నివసిస్తాను. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపినాడని మీరు తెలుసుకుందరు. ఎప్పుడు జరుగుతుందండి? జ్యోతి కాకుండా ఎవరు చెప్తారు? ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? మన మధ్య నివసిస్తే ఎప్పుడు జరుగుతుంది? రెండవ రాకడ. రెండవ రాకడ తర్వాత ప్రభు తన కింగ్డమ్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మనందరం కూడా ప్రభుతో ఉంటాం. ఆయనతో పాటు నివసిస్తూ ఉంటాం. ఆయనతో పాటు మరి ఆనందించే వాళ్ళంగా మనం ఉంటాం అన్నమాట. యుగ యుగం. దేవుని విషయాలన్నీ మరి ముందే జకర్యాకు తెలియజేస్తా ఉన్నారు. జకర్యా ద్వారా తన ప్రజలకు తెలియజేస్తా ఉన్నారు. ఇప్పుడు మన గ్రూప్ ద్వారా ప్రభు కృపను బట్టి ఈ జకర్యా స్టడీ చేయాలి అనే ఒక ఆలోచన వచ్చిన దాన్ని బట్టి మనకు కూడా తెలియజేస్తున్నాడు. ఎందుకు తెలియజేస్తున్నాడు? నిరీక్షణ కలిగి మనం ఆయనను ఎగ్జాక్ట్లీ, హత్తుకొని నిరీక్షణ కలిగి ఆయన వచ్చినప్పుడు ఆ రాప్చర్ లో మనం కూడా ఎత్తపడే విధంగా మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. ఆయనకి ఇష్టమైన పిల్లలుగా ఆయన ఏం చెప్తే అది చేస్తూ మరి మచ్చలేని ముఖంతో, సిగ్గులేని ముఖంతో ఆయన ఎదుర్కోవాలని మరి యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో తెలియజేస్తారు. అట్లా మీరు స్థిరంగా ఉండండి దేవుళ్ళు అని చెప్తారు. ఆ విధంగా మనల్ని హెచ్చరిస్తున్నాడు దేవుడు. నేను వస్తాను. ఆయన ఆయన మొదటి రాకడ గురించిన అన్ని ప్రవచనాలు నెరవేరుతాయి. కాబట్టి రెండవ రాకడ గురించిన ప్రవచనాలు కూడా నెరవేరుతాయి. నేను వస్తాను, అప్పుడు మీరు నాకు జనులుగా ఉంటారు, నాతో పాటు మీరు కూడా రాజ్యాన్ని ఏలుతారు, కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పడానికి ప్రభు ఇవన్నీ మనకు తెలియజేస్తా ఉన్నారు అనమాట. సో ఆ విధంగా మనల్ని సిద్ధపరచడానికే మరి ప్రభు ఎంత కృప, మన గ్రూప్ మీద ఎంత కృప చూపిస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. నిజంగా ఈ విషయంలో విషుడ్ థ్యాంక్ జ్యోతి ఈ విధంగా ఒక గ్రూప్ ఏర్పరిచింది. ఇంకా మంచి స్టెప్ ఏం చేసుకుందంటే యూట్యూబ్లో కూడా పెడతా ఉంది. ఒకవేళ ఈ మీటింగ్ వివిధ కారణాల వలన అటెండ్ కాలేని వాళ్ళు యూట్యూబ్లో వీటిని చూడడం అనేది జరుగుతుంది. ఆ విధంగా ప్రభు తన పర్పస్ నెరవేర్చుకుంటాడు అనమాట. తన ఇష్టమైన బిడ్డలను ఏర్పరచుకొని మరి ఈ విధంగా ఒక అవకాశం మనకు ఇస్తా ఉన్నాడు. 12వ వచనం చదువుతానండి. మరియు తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశములో యూదాను స్వతంత్రించుకొను, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొను. ఇక్కడ తెలుగులో యెహోవా ప్రతిష్ఠితమైన దేశంలో అని ఉంది, కానీ మనం ఇంగ్లీష్ చదివితే అండ్ ద లార్డ్ షల్ ఇన్హెరిట్ యూదా హిస్ పోర్షన్ ఇన్ ద హోలీ ల్యాండ్ అండ్ షల్ చూస్ జెరూసలేం అగైన్. బైబిల్ అంతట్లో ఇక్కడ మాత్రమే యెరూషలేము గురించి హోలీ ల్యాండ్ అని చెప్పబడింది. మన వాళ్ళు చాలాసార్లు అంటూ ఉంటారు కదా, హోలీ ల్యాండ్ టూర్ పోయిద్దాం, హోలీ ల్యాండ్ టూర్ పోయిద్దాం అంటూ ఉంటారు కదా. నిజమేనా? హోలీ ల్యాండ్ యెరూషలేం పోయి రావాలంటే హోలీ ల్యాండ్ టూర్కి వెళ్ళొస్తాము అని చెప్పుకుంటా ఉంటారు. ఇప్పుడు అది హోలీ ల్యాండ్ గా ఉందా? వేరే వాళ్ళు ఎవరైనా రెస్పాండ్ కానీ. ఇప్పుడు ఉందా ఇజ్రాయెల్ కంట్రీ? లేదు కదా. వాళ్ళు ఇంకా దేవుని నమ్ముకోలేదు, యేసుప్రభు నమ్ముకోలేదు. ఇంకా యేసుప్రభు దేవుడు కాడనే అంటున్నారు. ప్రభు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు నమ్ముకుంటారు. ఇప్పుడు ప్రభుని దేవునిగా అంగీకరించట్లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు జీవిస్తున్నారు. కాబట్టి అది ఎలా హోలీ ల్యాండ్ అవుతుంది? మనము తర్వాత అధ్యాయాలలో చూస్తాం. ఒక్క రోజులోనే అందరి పాపాలను నేను క్షమించేస్తాను, పాపాలను తీసివేస్తాను అని చెప్తాడు ప్రభు. ఆ విధంగా మరి దేవుడు వచ్చిన తర్వాత ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన కింగ్డమ్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు అప్పుడు అది హోలీ ల్యాండ్ గా ఉంటుంది. ప్రజలందరూ పవిత్రంగా ఉంటారు.
ఆ విధమైన ఆ హోలీ ల్యాండ్ లో మనం కూడా ఉండాలనేది ప్రభు ఉద్దేశం. ఆ తర్వాత ఇతర 13వ వచనం జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులయ్యుండుడి. ఏమంటే ఇక్కడ మౌనులై ఉండాలంట ఆయన సన్నిధిని. దీన్ని ఆసమ్ సైలెన్స్, వివరించడానికి వీలైనంత సైలెన్స్ ఉంటుందంట. ఎందుకు? యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి విడిచి వచ్చుచున్నాడు. వచ్చుచున్నాను. ఎందుకు విడిచి వచ్చుచున్నాడు? దేని కొరకు అంటే యుద్ధం చేయడానికి, అన్యజనులతో యుద్ధం చేయడానికి. ఒకసారి జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చదువుతారా? జెఫన్యా 1:7. ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను. ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు. తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. యెహోవా సన్నిధిని మౌనముగా నుండుడి. కాబట్టి మౌనంగా ఉండాలంట. ఎందుకు? అన్ని నేషన్స్ కు ఆయన తీర్పు తీరుస్తాడు, బలు సిద్ధం చేస్తున్నాడు. కాబట్టి అలాంటి స్వయంగా ప్రభు యుద్ధం చేసేటప్పుడు అందరూ ఇంకా ఎంత సైలెంట్ గా ఉండిపోతారు. భయపడే వాళ్ళు భయపడిపోతారు. మరి కొండల చాటున వాటి చాటున దాక్కోవాలని ప్రయత్నం చేస్తారు. డే ఆఫ్ ద లార్డ్, ప్రభు దినాన్ని గురించి చాలా చోట్ల చెప్పబడింది. చాలా చోట్ల పరిశుద్ధ గ్రంథంలో, యెషయాలో, వీటన్నిటిలో కూడా చెప్పబడింది. మనం ఒక్క మాట చదువుకున్నాము, చాలా ఉన్నాయి. ఒక మాట చదువుకున్నాము. యోవేలు గ్రంథము 1:15. 15. ఆహా, యెహోవా దినం వచ్చెనే, అది ఎంత భయంకరమైన దినము! అదే ప్రళయం వలనే సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును. ఆ దినం ఎంతో భయంకరమైన దినం అంట. ఒక ప్రళయం లాగా మరి వస్తుందంట, ప్రభు దగ్గర నుంచి వస్తుందంట. దీని గురించి యోవేల్ గారు ఎక్కువగా స్ట్రెస్ చేసి ఆ దినం ఎలా ఉంటుంది అనేది మరి ఎక్కువగా వివరించడం అనేది జరిగిందనమాట. అయితే అదే యోవేల్ గారు మనం చూస్తే 3వ అధ్యాయంలో, మీ పిల్లలందరి మీద నా ఆత్మను కుమ్మరించదను, నా సువార్తను ప్రకటించడానికి మీ పిల్లలందరినీ మరి ఆత్మతో నింపుతానని చెప్పడము, ఇదే వచనాలు మరి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూస్తాం అన్నమాట. కాబట్టి ప్రభు ఎంతగా మరి కోపం వస్తుందో, ప్రభువుకు ఎంతగా అందరినీ తీర్పు తీర్చాలనుకుంటున్నాడో అంతగా కృపమయుడు. మనం ప్రభు ప్రేమను గురించి, కృపను గురించే మనం ఎన్ని రోజులు చదువుకుంటా ఉన్నాం, దాన్ని మనం అనుభవిస్తా ఉన్నాం, దాని గురించి అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కానీ ప్రభు దినాన్ని గురించి కూడా ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. అందరు సైలెంట్ అయిపోతారంట ఆ ప్రభు దినం వచ్చినప్పుడు. ఎందుకంటే ఆ ఉగ్రతను భరించలేదు ఎవరు కూడా. ప్రభువుని నమ్ముకొని ఆయనతో పాటు ఉన్నవాళ్ళు, రెండవ రాప్చర్లో ఎత్తబడి ఆయనతో పాటు ఉన్నవాళ్ళు బాగా ఉంటారు. కానీ మిగిలిన వాళ్ళందరూ ఆ ప్రభు దినం వచ్చినప్పుడు ఎంతగా భయపడతారు. భయంకరమైన దినం కాబట్టి అనేక సార్లు ప్రభు హెచ్చరిస్తా ఉన్నాడు. మనం కూడా ఏం చేయాలి? కేవలం ఆయన ప్రేమను గురించి, ఆయన ప్రేమామయుడు, కరుణామయుడు, మీకు మేలు చేస్తాడు, ఆయన పునరుత్థానుడు అయినాడు, అన్ని మేలే చేస్తాడు, ఇవే చెప్తా ఉంటాం ఎక్కువగా. కానీ ప్రభువే స్వయంగా చెప్పారు ఎలా ఉంటుంది ఆయన రాకడ వచ్చినప్పుడు. యుద్ధాలు, కరువులు, వీటన్నిటిని గురించి ప్రభు తెలియజేశాడు. అంటే అవన్నీ మనకు తెలియాలనేది ప్రభు ఉద్దేశం. మన వరకు తెలుసుకుంటున్నాం, మరి మిగిలిన వాళ్ళకు కూడా తెలిపాల్సిన బాధ్యత మనది. మనకు, మన మీద ఉంది కదా. అంటే అలాంటి బాధ్యత మన మీద పెడుతున్నారు. ఇప్పుడు మనతో ప్రభు మాట్లాడుతున్నాడంటే వీఆర్ సో బ్లెస్సెడ్. మనకి ఇవన్నీ తెలిసినందుకు మనం ధన్యులం, మనం సిద్ధపడతాం ప్రభు రాకడ కొరకు. ప్రతి విషయంలో మరి ప్రభు మరి మనతో మాట్లాడి మనల్ని సరి చేస్తూ ఉంటాడు. మరి యోహాను సువార్తల 16వ అధ్యాయంలో చెప్పినట్లు ఆయన పరిశుద్ధాత్మను మనలో ఉంచి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. చిన్న తప్పు చేస్తే ప్రభు హెచ్చరిస్తాడు. మరి మన పిల్లలు అలా ఉంటున్నారా? దేవుని దగ్గర నుంచి గైడెన్స్ తీసుకుంటున్నారా? దేవుడు నడిపించే జీవితాన్ని మన బిడ్డలు జీవిస్తున్నారా? మన బంధువులలో ఇంకా ప్రభువుని ఎదగని వారే, ఇంకా రక్షణ, సాల్వేషన్, జస్టిఫికేషన్ అనే స్టెప్పును కూడా చేరుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కాబట్టి ఒకసారి మరి ప్రభు ఎంతగా మనల్ని హెచ్చరిస్తున్నందుకు ఆనందిద్దాం. అదే సమయంలో మరి అనేకులను ఈ యొక్క రాజ్యం కొరకు సిద్ధపరిచే వారిగా మనలో ప్రతి ఒక్కరం ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. అందుకే మనతో మాట్లాడుతున్నాడు.
ఒక జక్కర్య గారిని, ఒక హగ్గై గారిని, ఒక మలాకి గారిని మరి చెర తర్వాత ప్రభు ఏర్పరచుకొని వాళ్ళని హెచ్చరించినట్లు అపోస్తలులందరినీ ఏర్పరచుకొని, పౌలు గారిని ఏర్పరచుకొని మరి సువార్తను అందరికీ తెలియజేసే బాధ్యత వాళ్ళ ద్వారా శిష్యుల ద్వారా అనేకులు దేశ దేశాలకు సువార్త వ్యాపింప చేసేటట్లుగా వాళ్ళకు బాధ్యతనిచ్చిన దేవుడు మనకు కూడా ఈరోజు బాధ్యతనిస్తుంది. మనం ఆయన మార్గంలో నడుద్దాం, ఆయన రాకలకు సిద్ధపడదాం. ఆ విధంగా ప్రభు మనందరినీ కూడా సిద్ధపరిచి ఆయన కొరకు ఉపయోగపడే పాత్రలుగా మనలో ప్రతి ఒక్కరిని ప్రభు నడిపిస్తారని ప్రభును ప్రార్థించుకుందాం. ప్రభు వాక్యాన్ని దీవించుకుందాం. థ్యాంక్ యూ జ్యోతి.